UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ మేరకు పిసిసి సారథి ఎంపిక ఎట్టకేలకు ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా పిసిసి అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. తమ పేర్లను పరిశీలించాలని హైకమాండ్ వర్గానికి సైతం కోరారు. అయితే పిసిసి అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పిసిసి అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యుడు మధు యష్కీ గౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బాలరాం నాయక్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చాయని సమాచారం. జరిగిన చర్చల్లో భాగంగా బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ నాయకుడే పీసీసీ సారథిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుల సహా మరికొన్ని పదవులు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. అదలా ఉండగా పిసిసి అధ్యక్ష రేసులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మధు యష్కీతో పాటు మహేష్ కుమార్ తో వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. చివరకు మహేష్ కుమార్ గౌడ్ వైపై అధిష్టానం మొగ్గు చూపినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాగా నేడు రేపు అధిష్టాన వర్గం అధికారికంగా పేరును ప్రకటించే అవకాశం ఉంది. కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.